మొత్తానికి రేవంత్ అన్న కేరళ ఎన్నికల ప్రచారానికి పోతున్నాడు. ఇవాళ రేపు 2 రోజులు అసెంబ్లీ జరిగితే రేవంత్ అన్న అసెంబ్లీలో ఎక్కువ లేడు. అంటే ఢిల్లీ పోవుడు, అంటే పెళ్లిలకు ఫంక్షన్లకు అటే పోవుడు తప్ప రేవంత్ అన్న అసెంబ్లీలో కూడా చక్కగా అటెండ్ కాలే. ఇప్పుడు కొత్త చట్టం పట్టుకొస్తారు. ఏం తెలుసా? ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దట, ప్రభుత్వాన్ని నిలదీయొద్దట, ప్రభుత్వం తప్పు చేసినా కూడా నోరు మూసుకొని సపడే కూర్చోవాలట, ప్రశ్నిస్తే కేసులట, ప్రశ్నిస్తే జైళ్ళట. కొత్త చట్టం పట్టుకొస్తుంది రేవంత్ అన్న. ఏమో మాకు అర్థం కాలే. మరి ప్రశ్నించకపోతే ఎట్లన్నా? మరి అంటే ఏం చేసినా నడుస్తుంది, మీరు ఏదన్నా చేయవచ్చా? మిమ్మల్ని క్వశ్చన్ చేసేటటువంటి హక్కు లేదా? ఆర్టికల్స్ ఉన్నాయి, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు కదా ప్రశ్నించడం అనేది. భావ ప్రకటన స్వేచ్ఛ, ఎస్ మాట్లాడతాం, స్వేచ్ఛ ఉన్నది ప్రతి వ్యక్తికి, ప్రతి పౌరుడికి స్వేచ్ఛ ఉన్నది, మాట్లాడేటటువంటి హక్కు ఉన్నది, ప్రశ్నించేటటువంటి హక్కు ఉన్నది. ఈ సమాజంలో బతుకుతున్న అందరూ బతుకుతున్నారు కదా, కాబట్టి అందరికీ స్వేచ్ఛ ఉన్నది. ఇక మీరు ఏదో కొత్త చట్టం పట్టుకొచ్చి యూట్యూబర్లను బెదిరిస్తాం, న్యూస్ ఛానళ్ళను బెదిరిస్తాం, యూట్యూబ్ ఛానల్ని బెదిరిస్తాం అంటే వణికిపోయి ఎవరు కూర్చోరు కదా, బాజాబ్తో ప్రశ్నిస్తారు. మీరు ఎన్ని చేసినా కూడా భయపడే ప్రసక్తే లేదు. సో మొత్తానికైతే రేవంత్ అన్న కేరళ ఎన్నికల ప్రచారానికి పోతున్నాడు. అక్కడికి పోయి అదే చెప్తున్నాడు. మీరు చూడు, నేను చెప్తున్నా కదా, ఇవాళ సాయంత్రం కల్లా వీడియోలు వస్తాయి. తెలంగాణలో మేము అధికారంలోకి వచ్చినాం, 6 గ్యారెంటీలు చేసేసినాం, 420 హామీలు ఇచ్చేసినాం, అన్నీ చేసేసినాం. సేమ్ కేరళలో కూడా గట్టినే చేస్తాం. కేరళలో కూడా తెలంగాణను డెవలప్మెంట్ చేసినట్టు ఇక్కడ కూడా చేస్తామంటాడు. అక్కడ ఉన్నటువంటి జనాలకు ఆల్రెడీ వీడియో సర్క్యులేట్ అవుతుందట. తెలంగాణలో ఎంతమంది ఏడుస్తున్నారు, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, తెలంగాణలో రేవంత్ రెడ్డి విధ్వంసం ఏంది, ఆ హైడ్రా వల్ల మొత్తం ఇల్లులు ఎన్ని కూల్ చేసి ఏం కథ అనేది మొత్తం ఆల్రెడీ కేరళలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలు. ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ ఉంటే లాంగ్వేజ్ మార్చి మరి కేరళలో సర్క్యులేట్ చేస్తున్నాడు వీడియోలు. తెలంగాణ వీడియోలు కేరళలో, తెలంగాణకు సంబంధించిన వీడియోలు కేరళలో ప్రచారం అవుతున్నాయి.